వెల్కమ్ టు టీ షార్ట్స్. ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే పద్ధతుల్లో మరొకటి ఆహార ద్రవ్యోల్బణం, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆహార ద్రవ్యోల్బణ సూచి. ఆహార ద్రవ్యోల్బణ సూచీలో మెయిన్గా ఈ సూచీని 2009 సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నారు. 2009 సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నారంటే ఈ సూచీలో ప్రాథమిక వస్తువుల జాబితాలో ఆహార వస్తువులు తీసుకుంటారు. అంటే ప్రాథమిక వస్తువుల జాబితాలో ఆహార వస్తువులు తీసుకొని 14.34% భారితమిస్తారు. 14.34% భారితమిస్తారు. తయారీ వస్తువుల జాబితాలో ఆహార ఉత్పత్తులకు ఇక్కడ 9.97% ఇస్తారు. అంటే ఇక్కడ ఆహార ఉత్పత్తులు తీసుకుంటారు. ఆహార ఉత్పత్తులకు తేడా ఏంటి అంటే ప్రాథమిక వస్తువుల జాబితాలో ఆహార వస్తువులు, తయారీ వస్తువుల జాబితాలో ఆహార ఉత్పత్తులు. అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ అని ఇక్కడ రెండు తీసుకుంటారు. ఫుడ్ ఆర్టికల్కి, ఫుడ్ ప్రోడక్ట్కి, ఆహార వస్తువులకు, ఆహార ఉత్పత్తులకు మనం తేడా చూస్తే పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, జున్ను కానీ, నెయ్యి కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, తేనె కానీ ఇలాంటి వస్తువులను, మటను, చికెను, ఎగ్స్ ఇలాంటి వస్తువులను ఆహార వస్తువులు అంటారు. ప్రాసెస్ చేయబడిన అంటే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వెన్న ప్యాకెట్లు, జున్ను ప్యాకెట్లు, తేనెకు సంబంధించిన ప్యాకెట్లు, కాకపోతే డబ్బాలు, తర్వాత మనం మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి అంటే ప్రోడక్ట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాటిని ఈ తయారీ జాబితాలో ఆహార ఉత్పత్తుల కింద తీసుకుంటారు. మొత్తానికి రెండు వస్తువులకు కలిపి ఇక్కడ 14.34%, 9.97% అంటే దాదాపు ఇక్కడ మీరు చూడండి, మనం చూస్తే ఇక్కడ 24.31% భారితము ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్కి ఇస్తారు. ఆహార ఉత్పత్తులకు 9.97, ఇక్కడ ఆహార వస్తువులకు మరి 14.34, రెండు కలిపితే ఆహార ద్రవ్యోల్బణ సూచీకి ఇచ్చే వెయిటేజీ ఎంత అంటే 24.31% ఇస్తారు. అంటే మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఏ విధంగా అడుగుతారంటే ఆహార ద్రవ్యోల్బణ సూచీలో ఏ అంశాలు తీసుకొని భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారంటే ఆహార వస్తువులు అంటే ఆహార ఉత్పత్తులు తీసుకుంటారు. మరి ఈ సూచీలో ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తారని అడిగితే ఆహార వస్తువులకే ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. మరి 2024 ప్రకారం మన దేశంలో ఆహార ద్రవ్యోల్బణం 7.5% అండి. ఆహార ద్రవ్యోల్బణం 7.5% ఉంటే ప్రధాన ద్రవ్యోల్బణం 5.4% హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. మరి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 5.4% ఉంటే కోర్ ఇన్ఫ్లేషన్ 4.3% ఉంది. అంటే మన దేశంలో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. అంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఏం తీసుకుంటారో ఇప్పుడే మనం చదువుకున్నాం. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో తీసుకునేవి తయారీ వస్తువులు, మరి పెట్రోలియం, శక్తి, లూబ్రికేట్, ప్రాథమిక వస్తువులు, ఇవన్నీ 697 వస్తువులు తీసుకుంటారు. కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్కు సంబంధించిన వస్తువులు తీసుకుంటారు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ నిత్యావసర వస్తువులు, ఆహార వస్తువులకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఎక్కువగా ఏ ద్రవ్యోల్బణం కనపడుతుందంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆహార ద్రవ్యోల్బణం అనేది కనపడుతుందండి. ఆహార ద్రవ్యోల్బణం అనేది మనకు ప్రధానంగా కనపడుతుంది. మరి ఇక్కడ జనరల్గా మనం చూస్తే ఇది కోర్ ఇన్ఫ్లేషన్ అతి తక్కువగా ఉంది, 4.3% ఉంది కోర్ ఇన్ఫ్లేషన్ అనేది. మరి ఇక్కడ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మనం చూస్తే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు చూస్తే మనకు ఇక్కడ మేజర్గా పట్టణాల్లో ద్రవ్యోల్బణం అనేది మణిపూర్ స్టేట్లో 5.9% ఎక్కువ ఉందండి ఇక్కడ.
అదే హర్యానాలో 5.6% ఎక్కువ ఉంది పట్టణంలో. అదే గ్రామాల్లో ద్రవ్యోల్బణం మనం చూస్తే మణిపూర్ 12.02%, మిజోరాం స్టేట్లో 8.4%, హర్యానా స్టేట్లో 7.8% ఉంది. అంటే గ్రామీణ ప్రాంతంలో ద్రవ్యోల్బణం ఎక్కువ రాష్ట్రాలు ఏందన్నాడు అనుకోండి, మణిపూర్, మిజోరాం, హర్యానా. మణిపూర్, మిజోరాం, హర్యానా గుర్తుపెట్టుకోవాలి. పట్టణ ప్రాంతంలో ద్రవ్యోల్బణం ఎక్కువ రాష్ట్రం ఏంటంటే మణిపూర్, హర్యానా స్టేట్ గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్, హర్యానా స్టేట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మరి ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న దేశాలు మనం తీసుకుంటే 2024 ప్రకారం ఇక్కడ అర్జెంటీనా దేశంలో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది. 271.5% ఇన్ఫ్లేషన్ అర్జెంటీనా దేశంలో మనకు ప్రధానంగా కనపడుతుంది. అంటే 271% అంటే చూడండి, మన దేశంలో 5% ద్రవ్యోల్బణం ఉంటే అర్జెంటీనాలో 271.5% ఉంటే సౌత్ సూడాన్లో 146.6% ద్రవ్యోల్బణం ఉంది. మరి ఇక్కడ వెనిజుల్లాలో ఉన్న ద్రవ్యోల్బణం 51.4% ఉంది. వెనిజుల్లాలో కేవలం 51.4% ఉంది. అంటే అర్జెంటీనా, సౌత్ సూడాన్, వెనిజుల్లా దేశంలో ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా కనపడుతుంది. మరి ఎక్కువగా మనకు ప్రధానంగా కనపడుతుంది. ఈ ద్రవ్యోల్బణం అనేది చాలా డేంజర్. ఎందుకంటే ద్రవ్యోల్బణము సమాజంలో ఇక్కడ పేదవారు, ధనికవారు అనే 2 వర్గాలను సృష్టిస్తుంది. సమాజంలో ఆదాయ అసమానతలను పెంచుతుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో కొంతమంది నష్టపోతారు, కొంతమంది లాభపడతారు. వాస్తవానికి ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోయేవారు అంటే లాసెస్ పీపుల్ ఇన్ఫ్లేషన్ పీరియడ్. చూడండి, అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు నష్టపోతారనే దాన్ని మనం ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ భూస్వాములు నష్టపోతారు, ల్యాండ్ లార్డ్స్, వీళ్ళు నెంబర్ 1. రెండోది రుణదాతలు నష్టపోతారు, అంటే అప్పిచ్చిన వాళ్ళు నష్టపోతారు. అప్పు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు, అప్పిచ్చిన వాళ్ళు నష్టపోతారు. అంటే చూడండి, ద్రవ్యోల్బణ కాలం దినసరి శ్రామికులు, రోజువారీ శ్రామికులు, అంటే రోజువారీ శ్రామికులు ధరలు పెరిగినప్పుడల్లా వీళ్ళ యొక్క రోజువారీ వేతనాలు పెరగవు. కాబట్టి ఇక్కడ దినసరి శ్రామికులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎక్కువగా ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోయేది ఎవరంటే రోజువారీ శ్రామికులు, దినసరి శ్రామికులు. మరి ఈ రోజువారీ శ్రామికులు, దినసరి శ్రామికులు అంటే మనం చూస్తుంటాం ఇక ఉద్యోగులు. ఏ ఉద్యోగులు ఎక్కువ నష్టపోతారంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారు. చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువగా నష్టపోతారు. చాలని జీతాలతో పనిచేసే వాళ్ళు ఇన్ఫ్లేషన్ పీరియడ్లో ఎక్కువగా దిగ్బంతి గురవుతారు, లాసెస్ గురవుతారు, ఆందోళనకు గురవుతారు. ఇక్కడ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా ప్రస్తావించాలి. ప్రైవేట్ రంగంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా నష్టపోతారు ద్రవ్యోల్బణ కాలం. తర్వాత మధ్య తరగతి వారు, మిడిల్ క్లాస్ పీపుల్, అంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఎవరిని సఫర్ చేస్తుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద, మధ్య తరగతి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వీళ్ళకు ధరలు పెరుగుతాయి కానీ వీళ్ళకు జీతాలు పెరగవు. కాబట్టి వచ్చిన జీతంతో రకరకాల వస్తువులు కొనలేక ఎక్కువగా దిగ్భ్రాంతికి గురవుతుంటారు, ఆందోళనకు గురవుతుంటారు మధ్యతరగతి వారు. మరి మధ్యతరగతి వారి మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది ఇన్ఫ్లేషన్ అనేది. జనరల్గా మనం ఒక్కసారి చూస్తే అగ్రికల్చర్ లేబర్, వ్యవసాయ కూలీలు, ఈ వ్యవసాయ కూలీలు, మరి వ్యవసాయ కూలీలు జనరల్గా మనం ఒక్కసారి చూస్తే వీళ్ళను కూడా రోజువారీ కూలీలు అంటాం. మరి వాళ్ళకు ధరలు పెరిగినప్పుడల్లా వేతనాలు పెరగవు. కాబట్టి ఇక్కడ వ్యవసాయ కూలీలు కూడా నష్టపోతారు ద్రవ్యోల్బణ కాలంలో. ఇంకా చిన్న రైతులు అంటే చిన్న సన్నకారు రైతులు అంటాం. ఈ చిన్న సన్నకారు రైతులు ఎందుకు నష్టపోతారంటే ఇక్కడ వాస్తవానికి వీళ్ళకు మెయిన్గా పెద్ద రైతులు ధరలు తక్కువన్నప్పుడు మెయిన్గా ఏమవుతారంటే వాళ్ళు స్టాక్ ఇక్కడ అంటే ఉత్పత్తిని ఆపేస్తారు. ధరలు పెరగగానే వాళ్ళు అమ్ముకుంటారు. అంటే ఎక్కువ ధరలు పెరిగే వరకు వీళ్ళు అప్పటి వరకు ఆగరు. కాబట్టి చిన్న సన్నకారు రైతులు నష్టపోతారు. స్థిర ఆదాయం గల వాళ్ళంటే ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ అంటే ఎవరు వస్తారంటే
ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు రావచ్చు, పెన్షన్దారులు రావచ్చు, ప్లస్ ఇంటి అద్దె మీద బతికే వాళ్ళు రావచ్చు, అంటే తర్వాత వడ్డీ కప్పులు ఇచ్చి బతికే వాళ్ళు రావచ్చు. వీళ్ళని ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్ అంటామండి. అంటే ధరలు పెరిగినప్పుడల్లా వీళ్ళు ఎందుకు నష్టపోతారంటే ధరలు పెరిగినప్పుడల్లా ఇంటి అద్దె పెంచరు, వడ్డీలు పెరగవు, ప్లస్ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు పెరగవు, పెన్షన్దారులకు పెన్షన్ పెరగదు. కాబట్టి ఈ స్థిర ఆదాయం గల వర్గాల వాళ్ళు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే ద్రవ్యోల్బణ కాలంలో లాభపడేవారు ఎవరు లాభపడతారు అంటే నల్లధనందారులు, బ్లాక్ మనీ హోల్డర్స్ లాభపడతారు. అంటే బ్లాక్ మనీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ధరలు పెరిగినా వీళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపదు. తర్వాత ఉత్పత్తిదారులు, ధరలు పెరిగినప్పుడు వీళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి వీళ్ళు లాభపడతారు. పెద్ద రైతులు ధరలు పెరిగినప్పుడు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే చిన్న రైతులు ధరలు పెరిగే వరకు వాళ్ళు సరుకును నిల్వ చేసుకోరు, వాళ్ళకి చేతి ఖర్చుల నిమిత్తం డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ధరకు వాళ్ళు పంటను అమ్మేసుకుంటారు. ధరలు పెరిగే వరకు వాళ్ళు ఆగరు కాబట్టి ఈ పెద్ద రైతులు వాళ్ళు ధరలు పెరిగే వరకు పంటను నిల్వ చేసుకుంటారు కాబట్టి ధర పెరగానే అమ్ముకుంటారు కాబట్టి పెద్ద రైతులు లాభం పొందుతారు. మరి చర ఆదాయం గల వాళ్ళు అంటే మనం చూస్తే రకరకాల ఇన్కమ్ ఉన్న వాళ్ళని చర ఆదాయం గల వాళ్ళు అంటాం. ఎగ్జాంపుల్ రకరకాల ఆదాయం ఉన్న వాళ్ళని చర ఆదాయం గల వాళ్ళు అంటాం. అంటే ఇప్పుడు డాక్టర్ చూడండి, చూడటం వల్ల ఆయనకు ఆదాయం వస్తుంది, టెస్టుల ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది, మెడికల్ షాపుల ద్వారా అంటే మందులు రాయటం వల్ల పర్సెంటేజ్ ద్వారా ఆదాయం వస్తుంది, గెస్ట్ డాక్టర్లుగా వెళ్ళినప్పుడు ఆదాయం వస్తుంది, దాన్ని చర ఆదాయం అంటాం. ఒక గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ స్కూల్లో పాఠం చెప్పడం వల్ల ఆదాయం వస్తుంది, ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పుకోవడం వల్ల ఆదాయం వస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల ఆదాయం వస్తుంది, ఫైనాన్స్ నడుపుకోవడం వల్ల ఆదాయం వస్తుంది. ఇలాంటి వాటిని రకరకాల వృత్తుల ద్వారా వచ్చే ఆదాయం గల వారిని చర ఆదాయము అంటారు. చర ఆదాయం గల వాళ్ళకు ధరలు పెరిగినప్పటికీ పెద్దగా నష్టపోరు. అంటే వేరే బుల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ పొందుతారు ద్రవ్యోల్బణ కాలంలో. ధనికులు కూడా లబ్ధి పొందుతారు. ఇంకా అంచనా వ్యాపారులు అంటే భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ప్రస్తుతం ఏ వస్తువునైనా తక్కువ ధర కొని నిలబెట్టుకొని ఎక్కువ ధర పెరగానే అమ్ముకునే వారిని అంచనా వ్యాపారులు అంటాం. వీళ్ళు ఎక్కువగా లాభ పొందే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఇక స్మగ్లింగ్ కూడా చేసే వాళ్ళు కూడా ఎక్కువగా లాభపడతారు. తక్కువ ధరలకే లైసెన్స్ లేకుండా విదేశాల నుంచి వస్తువులను ఇంపోర్ట్ చేసుకొని ఎక్కువ ధరలకు అమ్మి ప్రాఫిట్ పొందుతారు. కాబట్టి ఈ దొంగ రవాణా చేసేవారు కూడా లాభపడతారు. ఇక కౌలు రైతులు లాభపడతారు, మరి బెనిఫిట్ పొందుతారు. మరి రుణదాత నష్టపోతాడు అంటున్నాం, రుణగ్రహీత లాభపడతాడని చెప్పినాం. రుణదాత నష్టపోతాడు, రుణగ్రహీత బాగుపడతాడు. ఇది చాలాసార్లు పోటీ పరీక్షల్లో ఈ బిట్టు రావటం జరిగింది. మరి చాలాసార్లు పోటీ పరీక్షల్లో ఈ బిట్టు వచ్చిందంటే పదే గుర్తుపెట్టుకోండి. ద్రవ్యోల్బణ కాలంలో అప్పు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు, రుణగ్రహీతలు. అప్పు ఇచ్చిన వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇది బాగా మనం ఆన్సర్ ఎగ్జామ్లలో ప్రతి పోటీ పరీక్షల్లో ప్రతి జనరల్ స్టడీస్లో చాలాసార్లు ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ అడిగాడు. కానీ చాలామంది రుణదాత దిద్దుతారు కానీ రుణగ్రహీత దిద్దట్లేదు. పదే గుర్తుపెట్టుకోండి. అప్పు ఇచ్చిన ఆయన నష్టపోతాడు, అప్పు తీసుకున్న ఆయన బాగుపడతాడు. ఎగ్జాంపుల్ ఒక ఆయన రుణదాత అప్పు ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 బస్తాల ధాన్యం అమ్మిండు, ఒక బస్తా 1000 రూపాయలు అమ్మి రుణగ్రహీతకు అప్పిచ్చాడు, 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు, 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు. ఎగ్జాంపుల్ అంటే 100 బస్తాల ధాన్యం అమ్మిండు, ఒక బస్తా ధాన్యం 1000 రూపాయలు ప్రజెంట్. అంటే 1,00,000 రూపాయల అప్పు ఈ రుణదాత రుణగ్రహీతకి ఇస్తే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క రుణదాతకు 24,000 వడ్డీ, అసలు 1,24,000 ఇచ్చాడు. మరి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ధాన్యం ధర 1 ఇయర్ తర్వాత 1,500కు పెరిగింది. ఇప్పుడు ధాన్యం అమ్ముకుంటే 1,50,000 రూపాయలు వచ్చేది. అంటే ధాన్యం అమ్మి ఇవ్వటం వల్ల 24,000 రూపాయలు, 26,000 రూపాయలు ఇక్కడ ఈ దాత నష్టపోయిండు. చూడండి, ఇప్పుడు 1,00,000 అంటే 100 బస్తాలు, ఒక బస్తా 1,500 చొప్పున అమ్ముకుంటే 1,50,000 వచ్చేది.
అంటే అసలు 1,50,000 అంటే ఈయనకు వచ్చింది 1,24,000 అంటే 26,000 రూపాయలు నష్టపోయింది. అంటే అప్పు ఇవ్వటం వల్ల 26,000 రూపాయలు నష్టపోయింది. అదే ఇక్కడ జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే అదే రుణగ్రహీత 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని 50,000 రూపాయల చొప్పున 2 తులాల బంగారం కొన్నాడు. 2 తులాల బంగారం కొన్నాడు. కొంటే దాదాపు 1,00,000 రూపాయలకు 2 తులాలు వచ్చింది. ఇప్పుడు బంగారం ధర 70,000 రూపాయలు. అంటే అదే బంగారం ధర ఇప్పుడు 70,000 అంటే 1,40,000. అంటే ఆ బంగారం అమ్మి ఆయనకు 1,24,000 ఇస్తే గ్రహీతకు 16,000 మిగిలింది. అంటే గ్రహీత ఎట్టి పరిస్థితిలో బాగుపడ్డాడు. అదే రుణదాత అమ్మి ఆనాడు బంగారం కొనుక్కుంటే 2 తులాలు వచ్చేది 1,00,000కి, ఈనాడు అమ్ముకుంటే 1,40,000 వచ్చేది. అట్లీస్ట్ అప్పిచ్చిన వాడే ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతాడు తప్ప అప్పు తీసుకున్న వాళ్ళు నష్టపోరు. అందుకే ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో దాత నష్టపోతే గ్రహీత బాగుపడతాడనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు పోటీ పరీక్షల పరంగా. నెక్స్ట్ మనం ఇన్ఫ్లేషన్ చూస్తే మరి ఈ ద్రవ్యోల్బణం అనేది చాలా డేంజరస్. ఇది అన్ని వర్గాల మీద, ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది, పంపిణీ మీద ప్రభావం చూపుతుంది, రాజకీయం మీద ప్రభావం చూపుతుంది, ప్లస్ అంతర్జాతీయ వ్యాపారం మీద కూడా ప్రభావం చూపుతుంది. అంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల పీపుల్ని దాదాపు సఫర్ చేస్తుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మెయిన్గా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యలను ద్రవ్యపరమైన చర్యలు అంటారు. అంటే చూడండి, ద్రవ్యపరమైన చర్యలు అంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను కోశపరమైన చర్యలు అంటారు. అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయటానికి 2 రకాల మెజర్మెంట్స్ ఉన్నాయి, 2 రకాల చర్యలు ఉన్నాయి. అంటే ఫిజికల్ పాలసీస్ ఉన్నాయి, మానిటరీ పాలసీస్ ఉన్నాయి. అంటే ఇద్దరి మీద బాధ్యత ఉంది. ఎవరెవరి మీద బాధ్యత ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఆర్బీఐ మీద ఉంది అని చెప్తాను. మరి ఇద్దరి మీద బాధ్యత ఉన్నప్పుడు ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖల సహకారంతో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క శాఖతో సమన్వయం ఉండాలి. ఇవాళ ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడుతుందంటే వ్యవసాయ ఆహార శాఖతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇక్కడ సమన్వయం ఉండాలి. పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయంటే పెట్రోలియం ధరతో, అంటే పెట్రోలియం గ్యాస్ ధరలు పెరుగుతున్నాయంటే పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖకు సమన్వయం ఉండాలి. ఇవాళ ఉక్కు ధర పెరుగుతుందంటే ఉక్కు శాఖతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు రిలేషన్షిప్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవలసిన బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి కోఆర్డినేషన్తో ద్రవ్యోల్బణాన్ని నివారించాలి. మరి ఇప్పుడు మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యలు మనకు ఏంటి అంటే మానిటరీ పాలసీస్, ద్రవ్యపరమైన చర్యలు. ద్రవ్యపరమైన చర్యల్లో మనకు మేజర్గా పరిమాణాత్మక చర్యలు, గుణాత్మక చర్యలు ఉంటాయి. మరి పరిమాణాత్మక చర్యలు, గుణాత్మక చర్యలు అంటే మనకు పోటీ పరీక్షల్లో జిఎస్ పరంగా పరిమాణాత్మక చర్యల మీద మనకి ఎక్కువ బిట్లు అడుగుతారు. మరి పరిమాణాత్మక చర్యల మీద బిట్లు అడుగుతారంటే ఇవి బ్యాంకు రేటు, నగదు నిల్వల నిష్పత్తి, బహిరంగ మార్కెటు, చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు. అంటే ఈ బ్యాంకు రేటు, నగదు నిల్వల నిష్పత్తి, బహిరంగ మార్కెటు, చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, వీటిని క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అంట, పరిమాణాత్మక చర్యలు అంట. మరి మనకు పరిమాణాత్మక చర్యలు, గుణాత్మక చర్యలు ఈ రెండింటిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టి మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేస్తుంది. మరి ఇప్పుడు వాస్తవానికి బ్యాంకు రేటు అంటే ఏంది?
ఇది ఎట్లా ద్రవ్యోల్బణం కంట్రోల్ చేస్తుంది బ్యాంకు రేటు ద్వారా అంటే, ఇక్కడ మనం జనరల్గా ఆర్బిఐ వాణిజ్య బ్యాంకులు ప్లస్ ప్రజలు కొనుగోలు శక్తి ధరలు ఇలా ఉంటుంది. అంటే బ్యాంకు రేట్ అనే కాన్సెప్ట్ మనకు తెలవాలి. బ్యాంకు రేట్ అనే కాన్సెప్ట్ మనకు తెలవాలంటే బ్యాంకు రేట్ అంటే రిజర్వ్ బ్యాంకు నుండి వాణిజ్య బ్యాంకులు అప్పు తీసుకున్నందుకు చెల్లించే వడ్డీ రేటును బ్యాంకు రేట్ అంటాం. అంటే రిజర్వ్ బ్యాంకు నుండి వాణిజ్య బ్యాంకులు అప్పు తీసుకున్నందుకు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటే బ్యాంకు రేట్. రిజర్వ్ బ్యాంకు నుండి వాణిజ్య బ్యాంకులు అప్పు తీసుకుంటే అంటున్నాం, తీసుకున్నందుకు వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు చెల్లించే వడ్డీ రేటు బ్యాంకు రేటు అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎకానమీలో ఉంది కాబట్టి, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణం ఉన్నాం కాబట్టి, ఈ ధరల పెరుగుదలను అరికట్టాలంటే రిజర్వ్ బ్యాంకు రేటును పెంచాలి ద్రవ్యోల్బణ కాలంలో. ఒక్కటే సింపుల్గా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచుతుంది, తగ్గిస్తుంది, స్థిరంగా ఉంచుతుంది. ఏది కాదంటే వాస్తవానికి పెంచాలి. అంటే రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచినప్పుడు ఈ రిజర్వ్ బ్యాంకు నుండి వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలు తగ్గిపోతాయి. వాణిజ్య బ్యాంకులు తీసుకునే అప్పులు తగ్గిపోయినప్పుడు వాణిజ్య బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఎకానమీలో ధరలు తగ్గిపోతాయి. ఆ విధంగా బ్యాంకు రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతుంది. మరి ఇది ఒకటి. నగదు నిలువల నిష్పత్తి అంటే నగదు నిలువల నిష్పత్తి అంటే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అని దేన్ని అంటామంటే వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో కొంత శాతం డిపాజిట్లు ఆర్బీఐ దగ్గర తాకడి పెట్టడాన్ని నగదు నిలువల నిష్పత్తి అంటారు. మరొకసారి జాగ్రత్తగా చూడండి. వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లో కొంత శాతం డిపాజిట్ ఆర్బీఐ దగ్గర పెట్టడాన్ని నగదు నిలువల నిష్పత్తి అంటారు. ఇప్పుడు ఎకానమీలో ద్రవ్యోల్బణం ఉంది. ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ను పెంచుతుంది. ఈ సిఆర్ఆర్ను పెంచినప్పుడు ఈ వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్ ఆర్బీఐ దగ్గర ఎక్కువ తాకడి పెట్టాలి. ఎక్కువ తాకడి పెట్టినప్పుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంక్ అంటే ఎక్కువ తాకడి పెట్టినప్పుడు వీటి దగ్గర ఉండే డిపాజిట్లు తగ్గిపోతాయి. వీటి దగ్గర ఉండే డిపాజిట్లు తగ్గిపోయినప్పుడు ప్రజలకు ఇచ్చే రుణం తగ్గిపోద్ది. ప్రజలకు ఇచ్చే రుణం తగ్గిపోయినప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోద్ది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ధరలు తగ్గిపోతాయి. చూడండి, ధరలు తగ్గిపోతాయి. మరి ఈ విధంగా ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ను ఆర్బీఐ పెంచుతుంది. బహిరంగ మార్కెట్, ఓపెన్ మార్కెట్ అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనటాన్ని అమ్మటాన్ని బహిరంగ మార్కెట్ అంటాం. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో అమ్మటాన్ని కొనటాన్ని బహిరంగ మార్కెట్ అంటామండి. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ద్రవ్య అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రభుత్వ సెక్యూరిటీలను ముద్రించి ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ ద్రవ్య మార్కెట్లో అమ్ముతుంది. అమ్మి కేంద్ర ప్రభుత్వ అవసరాలు తీరుస్తుంది. ఇప్పుడు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి, ఎకానమీలో ద్రవ్యోల్బణం ఉంది కాబట్టి మెయిన్గా ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే
ఈ బహిరంగ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రజలకు అమ్మాలి, లేకపోతే బ్యాంకులకు అమ్మాలి. అమ్మినప్పుడు ప్రజలు కొనుక్కుంటారు, అప్పుడు ప్రజల దగ్గర డబ్బు ఉండదు, అప్పుడు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. లేకపోతే ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలు వాణిజ్య బ్యాంకులకు అమ్మినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఈ సెక్యూరిటీలు కొనుక్కోవడం వల్ల వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయి ప్రజల కొనుగోలు శక్తి పోయి కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గిపోతాయండి. అంటే వాస్తవానికి ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మాలి. తర్వాత మనం చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి అంటే 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం సెక్షన్ 24 ప్రకారం వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లో కొంత శాతం డిపాజిట్ వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవటాన్ని ఇక్కడ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో SLR అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లో కొంత శాతం డిపాజిట్ వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవడాన్ని SLR అంటారు. ఆ SLRని నిర్ణయించే అధికారం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది. మరి ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది కాబట్టి కాలంలో ఈ ధరల పెరుగుదలను అరికట్టడానికి SLRను ఆర్బీఐ పెంచుతుంది. SLRను ఆర్బీఐ పెంచినప్పుడు వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఎక్కువ డిపాజిట్లు పెట్టుకోవాలి. ఎక్కువ డిపాజిట్లు పెట్టుకున్నప్పుడు ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయి కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గిపోతాయి ఎకానమీలో. మరి ఇది ఒకటి. ఈ SLRను 1962లో SLRను ప్రవేశపెడితే ఇక్కడ CRRను 1956లో ఆర్బీఐ ప్రవేశపెట్టింది. మరి రెపో రేటు దీన్ని 1992లో ప్రవేశపెట్టింది ఆర్బీఐ. రివర్స్ రెపో రేటు 96లో ప్రవేశపెట్టింది ఆర్బీఐ. రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు 3 నుండి 14 రోజుల కాల వ్యవధికి స్వల్పకాలిక రుణాలు ఆర్బీఐ నుండి తీసుకుంటాయి. తీసుకున్నందుకు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. అంటే ఇప్పుడు రెపో రేటును ఆర్బీఐ పెంచినప్పుడు ఈ ఆర్బీఐ నుండి వాణిజ్య బ్యాంకులకు వచ్చే రుణాలు తగ్గిపోయి ప్రజలకు రుణశక్తి తగ్గిపోయి కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గి ఇక్కడ ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్ అవుతుంది. మరి రివర్స్ రెపో రేటును మనం చూస్తే ఇక్కడ వాణిజ్య బ్యాంకులు సేకరించిన మిగులు డిపాజిట్లను రిజర్వ్ బ్యాంకు దగ్గర నిల్వ ఉంచినందుకు రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటుని రివర్స్ రెపో రేట్ అంటాం. లేకపోతే రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల నుండి అప్పు తీసుకున్నందుకు రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. మరి ద్రవ్యోల్బణ కాలంలో రివర్స్ రెపో రేటు పెంచినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి ఎక్కువ అప్పు ఇవ్వటం వల్ల అప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు తగ్గి అప్పుడు ప్రజలకు ఇచ్చే రుణాలు తగ్గి కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గిపోతాయి. దానివల్ల ద్రవ్యోల్బణం కంట్రోల్ అవుతుంది. మరి నెక్స్ట్ మనం చూస్తే కోశపరమైన చర్యలు ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంటుందని చెప్పినాం. ప్రభుత్వ ఆదాయం మెయిన్గా పన్నుల ద్వారా వస్తుంది కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో ప్రత్యక్ష పన్నులు పెంచాలి, పరోక్ష పన్నులు తగ్గిస్తే ద్రవ్యోల్బణం కంట్రోల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించాలి. ప్రభుత్వ వ్యయం రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో డెవలప్మెంట్ మీద చేసే మూలధన వ్యయాన్ని పెంచాలి, నాన్ డెవలప్మెంట్ మీద చేసే రెవెన్యూ వ్యయాన్ని తగ్గించినట్లయితే ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయొచ్చు. మరి ప్రభుత్వ రుణం ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వము ప్రజల నుండి రుణాన్ని సేకరించినట్లయితే ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్ అవుతుంది. మరి ఈ విధంగా అంటే ప్రత్యక్ష పన్నులు పెంచాలి, పరోక్ష పన్నులు తగ్గించాలని చెప్పినాం. ఇక్కడ రెవెన్యూ వ్యయాన్ని తగ్గించాలి, మూలధన వ్యయాన్ని పెంచాలి. అంటే రెవెన్యూ వ్యయము నాన్ డెవలప్మెంట్ మీద చేసేదను, మూలధన వ్యయము డెవలప్మెంట్ మీద చేసేదను. అందుకే మూలధన వ్యయం పెంచాలను. ప్రభుత్వం ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల నుండి రుణాలు సేకరించినట్లయితే ప్రభుత్వం ప్రజల నుండి రుణాలు సేకరిస్తే ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గి ఎకానమీలో ధరలు తగ్గిపోతాయి. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ 2024 సెప్టెంబర్ 18 నాటికి మన దేశంలో వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని మనం పరిశీలిస్తే
బ్యాంకు రేటు 6.75 6.75 ఉంది. రెపో రేటు 6.50 ఉంది. రివర్స్ రెపో రేటు 3.35 ఉంది. సిఆర్ఆర్ 4.5% ఉంటే ఎస్ఎల్ఆర్ 18% ఉంది. 18% ఉంది. బ్యాంకు రేటు 6.75, రెపో రేటు 6.50, రివర్స్ రెపో రేటు 3.35, మరి సిఆర్ఆర్ 4.5, ఎస్ఎల్ఆర్ 18%గా ఉంది. ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించిన టాపిక్. మనం పూర్తి వివరాలతో ద్రవ్యోల్బణం గురించి నేర్చుకోవటం జరిగింది.